కూడా పిడుగులు వడగళ్ళు ఈ ప్రాంతం వారికి అలర్ట్. మళ్ళీ కుండపోతే దక్షిణ కర్ణాటక నుండి జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నేడు తెలంగాణలోనూ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఇప్పటికే నిన్న పలు చోట్ల భారీ స్థాయిలో వడగళ్ళు వాన కురిసిన సంగతి తెలిసిందే. ఏపీలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ నుండి జార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి, ఉత్తర తమిళనాడు నుండి కర్ణాటక మీదుగా కంకోన్ తీరం వరకు మరో ద్రోణి అవతరించిన ప్రభావంతో బంగాళాఖాతం నుండి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ వైపు వీటి ప్రభావం ఉందని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. మార్చి 19న ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఆయా జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు పొలాల్లో చెట్ల కింద ఉండకూడదని సూచించారు. విజయవాడ నగరంలో ఓవైపు భారీ వర్షాలు, పిడుగులు విస్తరిస్తున్నాయి. ఇవి చాలా భారీగా తీవ్రంగా మారి బెజవాడ వైపు వస్తున్నాయి. మరోవైపున విశాఖ వైపు తెలంగాణ నుంచి భారీ వర్షాలు విస్తరిస్తున్నాయి. దీని వలన విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయి.